తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ స్టార్ మాలో 12 గంటలకి టెలికాస్ట్ అవుతోంది. పాపే మా జీవన జ్యోతి సీరియల్ కథ చక్కటి మలుపు తిరిగింది. నకిలీ జీవన తన బుద్ధి చూపించింది. పెద్దమ్మ ఇందు మాట కూడా వినిపించుకోకుండా మొత్తానికి మండపం నుండి జంప్ అయిపోయింది జీవన. ఇందు మాట వింటే యాజ్ యూజువల్ గా చివరకు ప్లాన్ ఫెయిల్యూరే కాబట్టి ఆ విషయం జీవనకి తెలుసు. అందువలనే జీవన సొంత నిర్ణయం తీసుకొని మండపం నుండి పారిపోయింది. దాంతో సూర్య జ్యోతి కూడా కుట్టి పెళ్లి దగ్గర నుండి వచ్చేస్తారు. విషయం తెలుసుకున్న కుట్టి ఆ రోజు అమ్మను కాపాడుకోవడానికే నా స్థానంలో జీవనని పంపించాను, ఇప్పుడు అమ్మని కాపాడుకోవడానికి ఈ పెళ్లిని కూడా వదిలేసుకొని వెళ్ళిపోతాను అని విశాల్కి ఒక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది కుట్టి. సువర్ణ దగ్గరికి వెళ్లి తాను ఆదిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని జ్యోతమ్మకి శిక్ష పడకుండా చేయమని కోరుతుంది. మరి అందుకు సువర్ణ అంగీకరిస్తుందా? జీవనకి బదులుగా కుట్టిని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఒప్పుకోకపోయినా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అదే జరుగుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత కుట్టి ఆదిత్యల పెళ్లి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ పాటికి అసలైన జీవన కూడా కుట్టి అనే విషయం బయటపడితే బాగుంటుంది. అసలు జీవనయ్యే కుట్టి అనే విషయం బయటపడాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రస్తుతం జీవన మండపం నుండి జంప్ కావడం, కుట్టి విషయాల పెళ్లి ఆగిపోవడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్లో తెలియజేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ను స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటలకి మిస్ కాకుండా వీక్షించండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.